నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. జగన్పై భారతిరెడ్డి కేసు, బాబు దగ్గరకు పంచాయతీ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఆయన భార్య భారతిరెడ్డి కేసు పెట్టారా? ఆ కేసు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చిందా? ఆ కేసు పంచాయతీ అంటే ప్రస్తుతం రాజకీయ వర్గాలు అవును అని అంటున్నాయి. అయితే అది అసలు ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనే వివరాలు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అసలు రాజకీయ నాయకులు అంటే ఎలా ఉండాలి? చాలా హుందాగా ఉండాలి. రాజకీయాలు ఎలా చేయాలి? కేవలం రాజకీయ అంశాల పట్లే చేయాలి. పరిపాలనా అంశాలు లేకపోతే ప్రజారంజకమైన పాలన చేస్తున్నారా లేదా అనే అంశాల పట్ల మాట్లాడాలి. అంతేకాని కుటుంబ వ్యవహారాల గురించి మాట్లాడతారా? అలాగే రాష్ట్ర రాజకీయాలంటే ఎలా ఉండాలి? రాష్ట్ర అభివృద్ధికి అధికార పక్షం ప్రతిపక్షం రెండూ తోడ్పడే విధంగా ఉండాలి. అంతే తప్ప అధికార దాహంతో రాష్ట్ర అభివృద్ధిని కూడా అడ్డుకుంటాం అనే విధంగా ఉండకూడదు కదా. అలా ఎప్పుడైతే రాజకీయ నాయకుడు ఉంటాడో, రాజనీతిని ఎప్పుడైతే తప్పుతాడో, ఆ నాయకుడి గురించి ఖచ్చితంగా పర్సనల్ విషయాలు కూడా బయటకు వచ్చి తీరతాయి. అవి ఏదో ఒక రోజు ఆయన రాజకీయ జీవితానికే ఇబ్బందికరంగా మారతాయి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వ్యవహారం కూడా అలాగే ఉంది. ఆయన రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని చెప్పేసి ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించి నిజమని కూడా తెలియడానికి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన కంపెనీలకు ఇచ్చే ల్యాండ్స్ గురించి కూడా వాళ్ళు కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. అలాగే కొన్ని కంపెనీలకి లెటర్స్ కూడా రాస్తున్నారు ఆ పార్టీ సానుభూతి పరులు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జరుగుతున్నాయా అంటే తెలిసే జరుగుతున్నాయి. అయితే ఆయన కూడా ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని అడ్డుకోవడానికే చూస్తున్నారు. అమరావతి రాజధానిగా ఉండటానికి వీల్లేదు అని అంటున్నారు. గతంలో 3 రాజధానులు అన్నారు. కనీసం దాని మీద స్టాండ్ అయి ఉన్నా బాగుండేది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని పెడితే అమరావతి ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఉంది. ఒక ప్రాంతానికి అభివృద్ధి అంతా కూడా కేంద్రీకృతం అయిపోతుంది. 3 రాజధానులు అంటే రాయలసీమ, ఇటు కోస్తా ఆంధ్ర, అటు ఉత్తరాంధ్ర 3 డెవలప్ అయ్యే విధంగా 3 రాజధానులు పెట్టండి. విశాఖ, కర్నూలు, అమరావతి 3 రాజధానులుగా ఉండాలి అని చెప్పేసి అన్నారు. మరి ఏమైపోయింది అది? ఇప్పుడెందుకు అమరావతికి దగ్గరలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని మావిగన్ని రాజధానిగా చేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. అంటే పూర్తిగా అధికారం కోసమే ఆయన మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన మాట్లాడటం లేదు అని చెప్పేసి పూర్తిగా రాజనీతికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి అర్థమైపోతుంది. ఈ క్రమంలోనే ఆయనకి సంబంధించిన పర్సనల్ విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నాలు కొంతమంది చేశారు. అప్పుడు ఆయనకి సంబంధించి ఒక విషయం బయటకు వచ్చింది. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి మీద భారతిరెడ్డి గృహహింస చట్టం క్రింద కేసు పెట్టారు. సో ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే చంద్రబాబు నాయుడు అప్పుడు సీఎంగా ఉన్నారు. ఇది జరిగింది ఎప్పుడు? 2000 సంవత్సరంలో. చంద్రబాబు నాయుడు అప్పుడు సీఎంగా ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు. వాళ్ళిద్దరూ హుందాతనమైన రాజకీయాలు నడిపారు కాబట్టి అప్పట్లో జరిగిన అంటే 2000 సంవత్సరంలో జరిగిన వ్యవహారం ఇప్పటికీ కూడా బయటకు రాలేదు. ఇక్కడ మనం ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గురించి, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుకుని తీరాలి. వాళ్ళిద్దరూ 1978-79 ఆ టైంలోనే పొలిటికల్ కెరియర్ ని స్టార్ట్ చేశారు. ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ నుంచే పొలిటికల్ కెరియర్ ని స్టార్ట్ చేశారు. ఇద్దరూ ఒకేసారి ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. అయితే రాజశేఖర రెడ్డి కన్నా ముందే చంద్రబాబు నాయుడు మంత్రిగా కూడా అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇక 1982 ఆ టైంలో తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఎన్టీఆర్ ఎవరో కాదు, చంద్రబాబు నాయుడికి స్వయానా పిల్లనిచ్చిన మామ. అయితే ఎన్టీఆర్ పార్టీని స్థాపిస్తున్నాడు కదా, తన సొంత మామగారే కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే పోటీ చేశారు 83లో కూడా. అయితే అనుకోకుండా చంద్రబాబు నాయుడు ఓడిపోయారు తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలో. తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేపట్టింది. ఇక 1984 ఆ టైంలో చంద్రబాబు నాయుడు కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారంటే రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడికి రాజకీయ ప్రత్యర్థి అయ్యారు అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. ఇక 1995లో చూసుకుంటే ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు పార్టీని తన చేతిలోకి తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంకా బాగా ప్రత్యర్థులైపోయారు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు. అప్పటి వరకు పార్టీలో చంద్రబాబు నాయుడు ఒక మంత్రిగానో లేకపోతే చంద్రబాబు నాయుడు ఒక నాయకుడిగానే ఉన్నాడు.
కానీ ఇప్పుడు పార్టీకి అధినేత అయ్యాడు చంద్రబాబు నాయుడు 1995 నుంచి. కాబట్టి రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూడా రాజకీయ ప్రత్యర్థులుగా ఇంకా ఎక్కువగా పనిచేయాల్సి వచ్చింది. అయితే వాటిని రాజకీయాలకు మాత్రమే వాడారు. చంద్రబాబు కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, ఇద్దరూ చాలా హుందాగా ఉండేవాళ్ళు. అసెంబ్లీలో ఇద్దరు కూడా ప్రతిపక్ష నాయకుడిగా, అధికార పక్ష నాయకుడిగా ఉన్నా కానీ అసెంబ్లీ నుంచి బయటకు రాగానే ఇద్దరూ మంచి మిత్రులే. కానీ వాటిని ఎక్కడా కూడా అతిగా పోనివ్వలేదు. ఇద్దరూ చాలా హుందాగా మెయింటైన్ చేశారు. ఈ క్రమంలో 1996లో జగన్మోహన్ రెడ్డికి, భారతీరెడ్డికి పెళ్ళయింది. అయితే 2000 సంవత్సరం వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి మీద భారతీరెడ్డి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో గృహహింస చట్టం క్రింద కేసు పెట్టింది. జగన్మోహన్ రెడ్డి నన్ను కొడుతున్నాడు, మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడు, ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆవిడే స్వయంగా వెళ్లి కేసు పెట్టింది. అయితే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నదెవరు? నారా చంద్రబాబు నాయుడు. 2000 సంవత్సరంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నదెవరు? రాజశేఖర రెడ్డి. నిజానికి చంద్రబాబు నాయుడికి ఇది ఒక మంచి అవకాశం. రాజశేఖర రెడ్డిని దెబ్బతీయాలన్నా, పర్సనల్ గా జగన్మోహన్ రెడ్డి వైఖరిని కూడా ఎండగట్టాలన్నా చంద్రబాబు నాయుడికి అదొక మంచి అవకాశం. కానీ చంద్రబాబు నాయుడు దాన్ని రాజకీయంగా వాడుకోలేదు. అప్పుడు పంజాగుట్ట సిఐలు, ఎస్ఐలు వీళ్ళంతా కూడా ఏం చేస్తారు? ఒక ప్రతిపక్ష నాయకుడి కొడుకుకు సంబంధించి కోడలు, వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి కదా, ఆ గొడవలో కోడలే వచ్చి పోలీస్ స్టేషన్లో వచ్చి కేసు పెట్టిందంటే దాన్ని ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి తీసుకువెళ్తారు. ఆషామాషిగా వెళ్ళి న్యూస్ పేపర్ల వాళ్ళకో లేకపోతే న్యూస్ ఛానళ్ల వాళ్ళకో ఇవ్వరు, పత్రికల వాళ్ళకి లీక్ చేయరు. కాబట్టి దాన్ని ఏం చేశారు? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి తీసుకువెళ్ళి ఇచ్చారు. ఇంటెలిజెన్స్ హెడ్ ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు దగ్గరికి వ్యవహారాన్ని తీసుకువెళ్లారు. ఇది ఇలా జరిగింది, రాజశేఖర రెడ్డి కుమారుడి మీద రాజశేఖర రెడ్డి కోడలే కేసు పెట్టింది అంటే చంద్రబాబు నాయుడు ఇన్స్ట్రక్షన్స్ చాలా స్ట్రిక్ట్ గా ఇచ్చారు. ఈ విషయం ప్రెస్కి లీక్ అవ్వడానికి వీల్లేదు, బయటకి పొక్కకూడదు, ఇది రాజశేఖర్ రెడ్డి పర్సనల్ విషయం, ఆయన కొడుకుకి కోడలకి సంబంధించిన విషయం. వాళ్ళిద్దరు చిన్నపిల్లలు, వయసు ఎంత వయసు? వాళ్ళు తెలుసో తెలియకో కాపురాల్లో కలతలు వచ్చినాయి. ఆ కలతల్ని పెద్దవాళ్ళు సర్ది చెప్పుకుని కాపురాల్ని కదేస్తారు, అంతే తప్ప దీన్ని రాజకీయంగా వాడుకోకూడదు. కాబట్టి ఇది రాజశేఖర్ రెడ్డి దగ్గరికే వెళ్ళాలి, మూడో కంటికి కానీ నాలుగో చెవికి కానీ విషయం తెలియకూడదని చెప్పేసి చంద్రబాబు నాయుడు చాలా స్ట్రిక్ట్ గా ఆర్డర్స్ పాస్ చేశారు అప్పటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ హెడ్ కి. సో అందుకనే ఆ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ హెడ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోని సిఐలకి, ఎస్ఐలకి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారు, ఇది ఎక్కడా కూడా బయటికి పొక్కకూడదు అని చెప్పేసి. అలాగే చాలా జాగ్రత్తగా వ్యవహరించారు వాళ్ళు కూడా. ఇప్పుడు వాళ్ళంతా రిటైర్ అయి ఉన్నారు. నిజానికి వాళ్ళని అడిగితే అసలు విషయాలు బయటకు వస్తాయి కూడా. ఆనాడు భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద గృహహింస చట్టం కింద కేసు పెట్టిందా లేదా అని చెప్పేసి. అలాగే భారతిరెడ్డి తరఫు వాళ్ళని కానీ జగన్మోహన్ రెడ్డి తరఫు వాళ్ళని అడిగినా భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి పెళ్ళైన కొత్తలో కలతలు ఏర్పడ్డాయా లేదా, భారతిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మనస్పర్ధలు వచ్చాయా లేదా అనే విషయం అడిగితే చెప్తారు. ఇది ఎక్కడా కూడా దాచే విషయం కాదు. కానీ ఇన్నాళ్ళు బయటకు రాకుండా ఇంత జాగ్రత్తగా ఉంటూ వచ్చిందంటే ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు ఏదైతే రాజనీతిని అవలంబించాడో దానికి సంబంధించే. అయితే ఈ మధ్య కాలంలో ఏబిఎన్ రాధాకృష్ణ ఒక మాట అన్నారు. వైఎస్ఆర్ ఫ్యామిలీలో ఒక విషయం జరిగింది కొన్నేళ్ల క్రితం, ఒక 25-30 సంవత్సరాల క్రితం ఒక భయంకరమైన విషయం జరిగింది. అది నాకు తెలుసు, దాన్ని నేను ఏదో ఒక రోజు బయట పెట్టాల్సి వస్తుందేమో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీరు అలా ఉంది, జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన అలా ఉంది, జగన్మోహన్ రెడ్డి దిగజారి ప్రవర్తిస్తున్నారు. ఒక పత్రిక ఆఫీసు మీదకి తన మోకని పంపించి, తన నాయకుల్ని పంపించి దాడులు దౌర్జన్యాలు చేస్తానంటే చూస్తూ ఊరుకునేది లేదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేనే బయట పెట్టాల్సి వస్తుందేమో ఆ భయంకరమైన విషయాన్ని. ఎందుకని అంటే వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయారు అని తెలిసిన రోజు కూడా నాకు ఆశ్చర్యం కలగలేదు, ఎందుకంటే ఇది దానికన్నా భయంకరమైన విషయం కాబట్టి అని చెప్పేసి ఏబిఎన్ రాధాకృష్ణ అన్నారు. అయితే అది ఇదేనా అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి భారతీరెడ్డిని గృహహింస చట్టం క్రింద ఇబ్బందులు పెట్టడమేనా, గృహహింసకి ఆవిడ మీద పాల్పట్టమేనా అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది మాత్రం వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కన్నా ఇది చాలా చిన్న విషయం, కానీ ఆర్కే ఏమంటున్నారంటే ఆయనకి తెలిసిన విషయం వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కన్నా చాలా పెద్దది. వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయారు అని తెలిసినా నాకు ఆశ్చర్యం కలగలేదు, నాకు పెద్దగా దిగ్భ్రాంతికి గురవలేదు నేను అని అంటున్నారంటే ఇది దానికన్నా చాలా పెద్ద విషయం.
కాబట్టి ఈ గృహహింసా చట్టం కేసు అనేది జగన్మోహన్ రెడ్డి మీద భారతిరెడ్డి పెట్టడం అనేది చాలా చిన్న వ్యవహారం కాబట్టి, వివేక మర్డర్ కన్నా చాలా చిన్న వ్యవహారం కాబట్టి ఇది అయి ఉండదు అని అంటున్నారు. మరి అసలు విషయం ఏదై ఉంటుంది అని మీరు అనుకుంటున్నారో మీరు కూడా కమెంట్ బాక్స్ లో చెప్పండి. అయితే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలలో ప్రవర్తిస్తున్న తీరు, ఆయన ఎదుటి పార్టీ వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో వేలు పెట్టి వాటన్నిటినీ కూడా, అంటే చంద్రబాబు నాయుడు భార్యకి సంబంధించిన క్యారెక్టర్ అసాసినేషన్ చేయించారు కదా అసెంబ్లీలో, అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేయించిన చంద్రబాబు నాయుడు ఏనాడు కూడా ఇలాంటివి బయట పెట్టలేదు, చాలా హుందాగా నడుచుకున్నాడు అని చెప్పేసి అంటున్నారు. అలాగే ప్రత్యర్థి పార్టీ నాయకుల మీద జగన్మోహన్ రెడ్డి ఎలాంటి దాడులు చేయించారు, పర్సనల్ గా ఎలా అటాక్ చేయించారు తన మోక చేత, ఈవెన్ తన చెల్లి మీద కూడా ఎలా అటాక్ చేయించారు, తన తల్లి శీలం మీద కూడా ఎలా నిందలు వేయించారు. అంటే తన పార్టీలోని అత్యంత సన్నిహితులు జగన్మోహన్ రెడ్డికి వర్రా రవీందర్ రెడ్డి, భారతిరెడ్డికి వర్రా రవీందర్ రెడ్డి ఎంత సన్నిహితులో అందరికీ తెలిసిన విషయమే. కానీ వర్రా రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళు వైఎస్ విజయలక్ష్మి మీద, వైఎస్ షర్మిలారెడ్డి మీద ఎలాంటి నిందలు వేశారు సోషల్ మీడియాలో అనేది అందరికీ తెలుసు. కానీ వాళ్ళని కట్టడి చేయలేదంటే జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేసి చేయిస్తున్నట్టు అనుకోవచ్చు కదా. సో దాన్ని ఎక్కడా కూడా మనం తప్పు పట్టడానికి లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తీరు ఇలా ఉంది, కానీ చంద్రబాబు నాయుడు తీరు అలా ఉంది. రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా రాజనీతిని పాటించటం లేదు అని చెప్పేసి ఇప్పుడు బయటకు వస్తున్నమాట. సో దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. థ్యాంక్ యూ.